హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి మనం సమ్మర్లో అయితే స్కిన్ అయితే ఎలా కేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం అయితే మొదటి టిప్ అయితే చెప్తున్నాను. మనం డైలీ 2 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సోప్ అయితే యూజ్ చేయకండి. ఫేస్ వాష్ క్రీమ్స్ ఉంటాయి కదా, దాంతో అయితే మీరైతే డైలీ 2 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి. దానివల్ల మన ఫేస్లో ఉన్న డర్ట్ కానీ స్వెట్ కానీ అవన్నీ అయితే రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే మీరు జెల్ బేస్డ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయండి. దానివల్ల చాలా అయితే యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ స్కిన్ బట్టి డిఫరెంట్ ఫేస్ వాషెస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డైలీ కనుక 3 నుంచి 5 లీటర్ వాటర్ తీసుకోగలిగితే మీ బాడీలోని స్వెట్ ద్వారా ఆ డర్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఈ సమ్మర్లో అయితే మనమైతే స్పైసెస్ కానీ హెవీ ఆయిల్గా ఉండే ఫుడ్ తీసుకోకుండా వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ కనుక తీసుకోవడం వల్ల మన బాడీలో ఎక్కువ మాయిశ్చర్ ఉండి మన ఫేస్ని కొరియన్ స్కిన్ లాగా మంచిగా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడల్లా సన్ స్క్రీన్ అయితే మీరు ఆ లోషన్ కనుక డైలీ బాడీ కానీ ఫేస్కి అప్లై చేయడం వల్ల మీ బాడీని కానీ ఫేస్ కానీ మీ స్కిన్ అయితే సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఎండ నుంచి మన బాడీని మన ఫేస్ స్కిన్ అయితే డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే ఎక్కువగా మన ఫేస్ పైన బయటికి వెళ్ళినప్పుడు మట్టి దుమ్ము అని పడుతూ ఉంటాయి కదా, వాటి నుంచి అయితే మనమైతే మంచిగా ఉంచుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల. అలాగే మీరు డైలీ ఇంట్లో అలోవెరా జెల్ అయితే యూజ్ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. బయట నుంచి కెమికల్స్తో తయారు చేసిన అలోవెరా జెల్ కాకుండా మీరు ఇంట్లో దొరికే న్యాచురల్గా మన ఇంట్లో మనం పండించుకునే అలోవెరా జెల్ ఉంటుంది కదా, వాటిని కనుక యూజ్ చేశారంటే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డైలీ ఫేస్కి మీరైతే ఎర్లీ మార్నింగ్ అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ అనేది చాలా జల్లీగా అలాగే కొరియన్ స్కిన్ లాగా అయితే తయారవుతుంది ఫ్రెండ్స్. చాలా మాయిశ్చర్గా ఉంటుంది. ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి మచ్చలు కానీ ముటాలు కానీ ఉన్నా కూడా చాలా త్వరగా రిమూవ్ అవుతాయి. అలాగే మీ ఫేస్ పైన ఎలాంటి హోల్స్ ఉన్నా వాటిని కూడా అలోవెరా జెల్ అనేది చాలా త్వరగా రికవర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. న్యాచురల్గా ఇంట్లో దొరికేదాన్ని మీరు యూజ్ చేయడానికి చాలా వరకు ట్రై చేయండి. అలాగే అలోవెరా జెల్ అనేది మన ఫేస్కే కాదు మన స్కాల్ప్కి అప్లై చేసుకున్నా కూడా ఈ సమ్మర్లో స్కాల్ప్ అనేది చాలా కూల్గా ఉండి మన బాడీలో హీట్ అనేది జనరేట్ చేయకుండా ఉన్న హీట్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే అలోవెరా జెల్ మీరు ఈ చిన్న టిప్స్ అండ్ హ్యాబిట్స్ కనుక మీరు ఫాలో చేస్తే ఈ సమ్మర్లో మీ స్కిన్ అయితే ఎక్కువ డ్యామేజ్ కాకుండా చాలా మాయిశ్చర్గా చాలా మంచిగా ఉంచుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకరోజు చేసేసి వదిలేస్తే కాదండి, మీరు దీని కన్సిస్టెన్సీగా సమ్మర్ మొత్తం కనుక ఇలాగే ఫాలో చేస్తే మీ స్కిన్ అయితే ఇంతకు ముందు కన్నా చాలా గ్లోగా ఉంటుంది. అది మీ బాడీకి మీ స్కిన్కి అయితే ఈ హ్యాబిట్స్ అలవాటు అయిపోయి ఎప్పుడూ ఆల్వేస్ చాలా న్యాచురల్గా చాలా మంచిగా కనిపిస్తారు. సో మనమైతే ఇలాంటి టిప్స్ అయితే ఒకరోజు వాడి వదిలేయకుండా ప్రతిరోజు కన్సిస్టెన్సీ తోటి కనుక మనం ఓపికతో చేయగలిగితే మన బాడీని మనమే కేర్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మనకి ఇంట్లో కొత్తగా మనమైతే తెలుసుకోగలుగుతాము. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇంట్లో యూజ్ చేసే పిల్లో కవర్స్ కానీ డైలీ యూజ్ చేసే టవల్స్ కానీ మీరైతే చాలా నీట్గా క్లీన్గా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని వాడండి. దానివల్ల మీ ఫేస్ పైన పింపుల్స్ కానీ డర్ట్ కానీ లేకుండా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, బయటకు వెళ్ళేటప్పుడు కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల మీ బాడీ స్వెట్ని అబ్సార్బ్ చేయడంలో చాలా తక్కువగా యూజ్ అవుతుంది. మీకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్నవారు చాలా తక్కువగా షుగర్స్ కానీ డ్రింక్స్ కానీ అలాంటివి తీసుకోవడం వల్ల మీ ఫేస్ అనేది ఆయిల్ని చాలా తక్కువ అబ్సార్బ్ చేసుకుంటుంది.
దానివల్ల మీ ఫేస్ ఎక్కువైతే డ్రైనెస్గా చాలా మంచిగా కనిపిస్తుంది ఈ సమ్మర్లో. మీరు ఫేస్ వాష్ చేసేటప్పుడు కానీ అలాగే ఫేస్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు కానీ మీరైతే ఫేస్ని ఎక్కువగా రబ్ చేయకండి. ఫేస్ తుడుచుకునేటప్పుడు కానీ ఫేస్ వాష్ చేసేటప్పుడు కానీ ఫేస్ని ఎక్కువగా టవల్తో వాటితో రబ్ చేయకండి. చాలా స్మూత్గా ఫేస్ పైన టవల్ని అద్దుతూ